దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 22 అధ్యాయము 7వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఇక్కడ ఈ భక్తుడు చేస్తున్న ప్రార్థన శ్రమలో ఉన్నప్పుడు ఎక్కడికో పరిగెత్తి ఎవరి సహాయమో కోరలేదు కానీ దేవునికి ప్రార్థన చేశాడట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి దేవుడు తనని ఆశీర్వదించినట్లుగా ఇక్కడ మనం వాక్యాన్ని చూస్తున్నాం. కనుక నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అటు ఇటు పరిగెత్తొద్దు, మనుషుల వైపు చూడొద్దు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటారు. అయ్యో, ఈరోజు బుధవారం అండి, దేవుని సన్నిధి ఉండదండి, ఎలా అండి అనుకుంటే నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావో మన ప్రభు అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు దిగి వస్తాడు గనక అది ఏ దేవుని సన్నిధి. నువ్వు మోకరించి నీ హృదయపూర్వకమైన ప్రార్థన దేవుడికి చేసినప్పుడు దేవుడు నీ శ్రమలోంచి నిన్ను విడిపించి గొప్ప చేసి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. ఆమేన్.